హాయ్ గాయ్స్, ఒకసారి చెప్తా అన్నావు కదా, చికెన్లో పెరుగు అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ బ్రదరు ఇద్దరు కలిసి చికెన్ కర్రీ చేస్తుర్రు. ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక మామూలుగా ఉండదు లేదు. లంచ్ బ్రేక్ ఉన్నప్పుడు చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. అరే మాట్లాడు. హలో. ఇప్పుడు ఏమో కొరియాండర్ యాడ్ చేసినాము 1 kg చికెన్లో. ఫస్ట్ టైం హాస్టల్లో చికెన్ కర్రీ ట్రై చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం కాదు, గట్టిగానే పడ్డది. ఇప్పుడు కింద మీద ఊపేసి మొత్తం కలిపేసి బాగా రఫ్ చేసేసి మొత్తం గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేయాలన్నమాట కొద్దిసేపు. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి బ్రో దీన్ని? 1 అవర్ మ్యారినేట్ చేయాలంట. మన రెడ్డి బ్రో ఈజ్ కుకింగ్. నీట్గా కలపాలి. మరి ఎంత నీట్గా కలుపుతున్నాడో చూడండి. కొంచెం ప్లాన్ మిరపకాయలని కట్ అవుతున్నాయి. ఇది మొత్తం 1 kg చికెన్కో లేకపోతే 10 kg చికెన్లకు కూతున్నాడో అతనికే తెలియదు. ఎట్లా కోస్తున్నాడు చూడండి. ఆహా, ఉల్లిగడ్డలు కోస్తుంటే ఎంత మొత్తం కంట్లో నుంచి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. అంటే అన్నకు ఉల్లిగడ్డ కోయాలంటే చాలా ఇష్టం అంట చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఇంట్లో ఎవరు కోపియలేరంట. సో ఆనందంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇది మ్యారినేట్ అవ్వాలి. 1 అవర్ అనేది మ్యారినేట్ అవ్వాలి. 1 అవర్ తర్వాత మనం మళ్ళీ ఇది చేద్దాం. పౌజ్ చేస్తున్నాం. ఆయిల్ వేస్తున్నాం అనమాట. ఇంకే చూడండి ఫ్రెండ్స్, రైస్ కుక్కర్ వేడి ఎక్కట్లేదు. ఏదో జుగాడు చేస్తున్నాం. మొత్తానికి అట్లా తిరిగి రైస్ కుక్కర్ మీదనే చికెన్ చేసి తింటాం. ఓకేనా? స్టే ట్యూన్. ఆయిల్ వేసినాం. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకోవాలి. 1 అవర్ ఆగిన తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది తొందరగా పట్టుకోనికి ఏం లేదు. క్లోజ్ చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు మసాలా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపు బ్రో, కలుపు. ఉడికిందో లేదో టెస్టింగ్. ఉడుకుతుంది గైస్, మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఉడికినాక గట్టిగా తిందాం. ఈ కొత్తిమీర దీంట్లోకి వేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేస్తే స్మెల్లే వేరేగా ఉంటుంది. మొత్తం ఘుమఘుమలాడుతుంది. బ్రో ఈజ్ కుకింగ్ నైస్. మొత్తం చెత్త చేసిన దాన్ని మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఇదేమో చికెన్ ఉడుకుతుంది. ఇక్కడేమో క్లీనింగ్ ప్రాసెస్. ఇదేమో మా హాస్టల్లో రూమ్ అనమాట. ఇగో ఈ అన్న ఇక్కడనే చదువుతాడు. ఇగో చికెన్కి రైస్ రెడీగా ఉంది. చికెన్తో దిన్నీకే. ఇక చికెన్ ఏమో ఇక్కడ అవుతుంది. మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇక తినేసేవుడే. ఫైనల్గా ఉల్లిగడ్డ కోస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోసుకుంటూ మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బ్రోకి. హోటల్లో బిల్లు కట్టకపోతే ఉల్లిగడ్డలు కోపించారు అనుకుంటా కదా బ్రో. మొత్తం ప్రొఫెషనల్ తీరు కట్ చేస్తున్నావుగా. మొత్తం ప్రొఫెషనల్. నిమ్మకాయ కూడా కోసుకుంటున్నాం ముందే. మంచిగా ప్రిపేర్ అవుతుంది. నిమ్మకాయ కూడా మంచిగా. నిమ్మకాయల్లో ఉప్పు చల్లూరి కూడా ఏడుపు వస్తుంది. ఎందుకు మొత్తం హోటల్ టైప్లోనే అరేంజ్ చేస్తుండు అన్న. కన్ఫర్మ్ హోటల్లో బిల్లు కట్టకుండా చేసిండు. ఇక
మరుగుతుంది గాయస్. మొత్తానికి కింద తీసేసిన చికెన్ కింద 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 తీసినా మరుగుతుంది. అది వేడి, చాలా ఫైర్ ఉంది చికెన్లో. చికెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ కూడా రెడీగా ఉంది. ఇక చికెన్ రైస్తో పాటు వేసుకొని ఇక తినుడే. ఫస్ట్ టేస్ట్ చేస్తుండే బ్రో. ఎలా ఉంది బ్రో టేస్ట్? ఏముంది? సాల్ట్ 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 వేయాలి బ్రో, కొంచెం సప్ప. కొద్దిగా గట్టిగా మాట్లాడు బ్రో. సాల్ట్ వేయాలి బ్రో, సప్ప ఉంది. ఓ షట్, సాల్ట్ యాడ్ చేయి బ్రో. వేసేసి డైరెక్ట్ వేసేసి పర్లేదు బ్రో. తిప్పు 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 తిప్పు. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు కాస్త పీసే కట్టి ఇట్లా బాగుందా మరి గ్రేవీ అనేది? ఓకే డన్ బ్రో, బట్ కాస్త పీసే అటు అటు ఉంది. ఇప్పుడు భోగాన్లో నుంచి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాడు మన బ్రో రెడ్డి బ్రో. ఇప్పుడు రెడ్డి బ్రో ఉదయ్ బ్రోకి సర్వ్ చేస్తుండు సర్వింగ్ పీసీలో. ఇప్పుడు రెడ్డి బ్రో సెల్ఫ్ సర్వ్ చేసుకుంటుండు. నేను సర్వ్ మొత్తానికి మిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇక కసక్ లోపలికి వేసుకున్నాడే. అక్కడ ఉన్నాయి ఉల్లిగడ్డలు ఇంకా నిమ్మకాయలు, అవి పిండుకొని స్టార్ట్ చేసుడు. ఇక ఇంకా మనం వేసే బ్రో. సెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక. చికెన్ టేస్ట్ బాగుంది. నైస్ టేస్ట్. ఎట్లా ఉంది బ్రో టేస్ట్?